నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన 10 మంది విభిన్న ప్రతిభావంతులకు హీరో డెస్టినీ స్కూటీల పంపిణీ చేసిన జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా గండపల్లి పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్. నీట్ పేపర్ లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి డిమాండ్ చేసిన భారత జాతీయ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్. రాజవొమ్మంగి మండలం కిండ్రా గ్రామంలో గంగలమ్మ పండుగ సందర్భంగా సాంప్రదాయ చర్మ చిత్రకళ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. పాండవుల వనవాసం కథను కళాకారులు అద్భుతంగా ప్రదర్శించి గ్రామస్తుల్ని అలరించారు. పురాణ గాథలను నీడల రూపంలో చూపిస్తూ సంగీతం మరియు సంభాషణతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ప్రత్యేకంగా యువతకు పూర్వకాలంలో సినిమాలకు మూలమైన తోలుబొమ్మలాట చర్మ చిత్రకళల గొప్పతనాన్ని పరిచయం చేయడంలో ఈ కార్యక్రమం ఉపయోగపడిందని గ్రామ పెద్దలు తెలిపారు. చిన్నారులు, మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కళాకారులను అభినందించారు. గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయ కళల్ని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. గత కొన్ని వేల సంవత్సరాల కానించి ఈ రామాయణము భారతం అన్నది భూమి ఆకాశము పుట్టిన కానించే ఈ యొక్క రామాయణ భారతం అన్న కథలు ఇవి కూడా సృష్టించేయండి. ఈ సృష్టించిన కానించి కొన్ని సంవత్సరాలు మా పెద్దలు కానీ మా తల్లిదండ్రులు కానీ ఈ ప్రోగ్రాల వల్ల మరి చాలా ఇదిగా తిరిగారు, చాలా ఇదిగా ఆడారు. చాలా గ్రామాల్లో కూడా ఈ ప్రోగ్రాలు ఆడి కొద్దిగా పేరు కూడా సంప్రదించుకున్నారు. కానీ ఇప్పుడు ఈ కొంతకాలం జరిగిన తర్వాత ఈ సినిమాలు ఇటువంటి ఈద్ ప్రోగ్రాలు వచ్చిన కానించి మా యొక్క చర్మచిత్రకళ అంటే తోలుబొమ్మలాట అనే యొక్క ప్రోగ్రాం మాది వెనక బాగా దిగజారిపోయిందండి. కానీ ఈ రామాయణం భారతం అన్నది ఇప్పుడు ఎవరు పట్టించుకోవటం లేదు. కానీ మా యందు దయించి ఈ ప్రోగ్రాన్ని ప్రభుత్వారం పట్టించుకొని మాకు కొద్దిగా సహకారం చేస్తారని వారికి మేము కోరి ప్రార్థించుకుంటున్నామండి. దివ్యాంగుల జీవనోపాధికి స్వావలంబనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. గురువారం జగ్గంపేట రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపాక అప్పన్నదొర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన 10 మంది విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం కేటాయించిన 1,20,000 రూపాయల విలువ గల హీరో డెస్టినీ స్కూటీలను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్కూటీలు అందించి అనంతరం దివ్యాంగుల డ్రైవ్ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్తకొండబాబు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, పీల మహేష్, దాపర్తి సీతారామమ్మ, మూర సత్యబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విధి వంచితులుగా ఉన్నటువంటి దివ్యాంగులకు వారు చేసుకునేటటువంటి వృత్తి ఇక్కడ ఏంటంటే 10 మందికి ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి 3 చక్రాల మోటార్ సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 1,20,000 ఖర్చు పెట్టారు. చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బళ్ళు ఇచ్చారు. అయితే ఈ 10 మంది కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ స్వశక్తి మీద జీవించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళే వాళ్ళ ఆ జీవన విధానాన్ని మరింత పెంపొందించుకోవడానికి, సులభతరంగా ఉండడానికి ఆలోచన చేసి వాళ్ళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి పథకంలో ఈ పథకం అని చెప్పి చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఇవాళ వీళ్ళకి 3 వాహనాలు ఇవ్వడం. ఇందులో నేను ప్రతి మనిషిని కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులను అడిగితే నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ దివ్యాంగులైనా సరే నేను కిరాణా కొట్టు పెట్టుకుని బతుకుతున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను ఉద్యోగం చేస్తున్నాను, ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలాగే రకరకాల ఎవరికి వాళ్ళ జీవనోపాధిని ఎంచుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకుని పోషించుకుంటున్నటువంటి పరిస్థితి
నేను చాలా అభినందించదగ్గ విషయం. వీళ్ళకి ఇంకా మంచి ప్రోత్సాహాలు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం అదే వైపు ఆలోచన చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ మన 3 మండలాలకి కలిపి 10 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేటకి. భోగవరం మండలానికి కూడా ఒక 3 వెహికల్స్ పాస్ అయ్యి వచ్చాయి. అవి కూడా 3 వెహికల్స్ అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకినాడ జిల్లా గండపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం ఉదయం ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, డీఎస్పీ ఏజీబీ తిలక్ ఘన స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బంది వద్ద నుండి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం స్టేషన్లోని పలు రికార్డులు పరిశీలించి స్టేషన్ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. పలు అంశాలు పెండింగ్ కేసుల పట్ల సంబంధిత జగ్గంపేట సీఐ తిరుపతిరావు, గండపల్లి ఎస్ఐ శివనాగబాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ గండేపల్లి పోలీస్ స్టేషన్లో ఈరోజు వార్షిక తనిఖీల నిమిత్తం రావడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ ప్రధానంగా నేషనల్ హైవే మీద ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దాదాపు 18 బ్లాక్ స్పాట్స్ ఇక్కడ గుర్తించడం జరిగింది. అంటే తరచూ అక్కడ ప్రమాదాలు జరిగే ప్రదేశాలు. సో వాటిని కన్సర్న్ అథారిటీస్ తోటి మాట్లాడి ఈ రోడ్ యాక్సిడెంట్స్ అన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. త్వరలో ఈ రోడ్డు కూడా ఎక్స్పాన్షన్ వర్క్ ఉంది. త్వరలో వర్క్ జరిగే అవకాశం ఉంది. సో రోడ్డు కూడా బాగా ఎక్స్పాండ్ అవుతే మనకి ఇంకొంచెం యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. సో రాజమండ్రికి చాలా ఎక్కువ మంది పుష్కర స్నానాల గురించి వస్తారు. అందువల్ల ఇక్కడ రోడ్ నెట్వర్క్ ఈ మండలంలో చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి చుట్టుపక్కల మండలాల్లో కానీ రోడ్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచే మేము జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోటి, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ అథారిటీస్ తోటి సమన్వయం చేసుకొని ఈ రోడ్స్, అంటే ఒకవేళ ఈ రోడ్స్ ట్రాఫిక్ జామ్ ఎక్కువైతే తర్వాత రాజమండ్రిని బైపాస్ చేయడానికి వెహికల్స్ ఏదన్నా మనకు పంపించాల్సి అంటే కొన్ని ఆల్టర్నేట్ మార్గాల్ని గుర్తించి వాటిని ఆ రోడ్స్ అన్ని స్ట్రెంథెన్ చేయాలని మేము లోకల్ పోలీస్ అధికారులు లైజన్ మెయింటైన్ చేసుకుని ఆ రోడ్స్ ఐడెంటిఫై చేసి అవి స్ట్రెంథెన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో దట్ ఎవరైతే యాత్రికులు పుష్కర స్నానాలకు వస్తారో వాళ్ళు మాత్రం వెళ్ళేటట్టు, మిగతా జనరల్ వెహికల్స్ అన్ని డైవర్ట్ చేస్తే వేరే రూట్లో వెళ్ళిపోయేటట్టుగా ఇప్పటి నుంచే ప్రణాళికలు, సంవత్సర కాలం ఉంది కాబట్టి దీని మీద వర్క్ చేస్తాము. తర్వాత జనరల్ లా అండ్ ఆర్డర్ ఈ మండలంలో పెద్దగా ఇష్యూస్ ఏం లేవు. కొద్దిగా అప్పుడప్పుడు చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు కూడా వాళ్ళతో నేను మహిళలతో మాట్లాడాను. వాళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి బాగా కండక్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి చైల్డ్ మ్యారేజ్ జరగకుండా అవసరమైతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కూడా తీసుకొని మరిన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. వేరే విషయాలు వస్తే గంజాయి కానీ, ఈ గంజాయి మీద మేము ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నాము. మనకి రాష్ట్రంలో గంజాయి సాగు అనేది ఇప్పుడు లేదు. మొత్తం కూడా ఒరిస్సా నుంచే మనకి ఇప్పుడు వస్తూ ఉంది. పట్టుబడుతున్న ఒరిస్సాని గంజాయిని మనము బ్యాక్వర్డ్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా ఒరిస్సా నుంచి వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కానీ మన మండలాల నుంచి అక్కడికి ఎవరు వెళ్తున్నారు, మన ఏరియా నుంచి ఒరిస్సాకి వెళ్ళి ఎవరు గంజాయి తెస్తున్నారు, ఇక్కడ ఎవరు అమ్మడానికి ట్రై చేస్తున్నారు అనే దాన్ని ఆ లోకల్ నెట్వర్క్స్ని మేము ఐడెంటిఫై చేసి స్థానికంగా ఎక్కడ కూడా ఇటువంటి గంజాయి ప్రాబ్లం లేకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా ఈ మండలంలో చాలా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఇటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అప్రమత్తం చేసి మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయమని చెప్పడం కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంది. పాత నేరస్తుల మీద నిఘా, ఈ సప్లై లింక్స్ ఎవరు సప్లై చేస్తారని వాళ్ళ మీద నిఘా పెట్టి దీన్ని పూర్తిగా చాలా వరకు తగ్గించగలిగాము. ఇంకా కూడా పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి మేము ట్రై చేస్తాం. రోడ్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు లేదంటున్నారు. అంటే అందుకే నేనేం చెప్తున్నానంటే ఈ రోడ్డు ఒకవేళ ఎక్స్టెన్షన్ జరగకుంటే మనకు ఆల్టర్నేటివ్ రూట్స్ ఉంటే మంచిది కదా. ఒకవేళ ఇది మనం సమయాభావం వల్ల దీన్ని చేయలేకపోయాం అనుకోండి, గండేపల్లి నుంచి రాజమండ్రిలో ఇంకొక రోడ్డు ఉంది, చిన్న రోడ్డు ఉంది, దాన్ని మనము రిపేర్ చేసుకుంటే ఒకవేళ ఈ ట్రాఫిక్ ఏదైనా జామ్ అయినా ఇటు వెహికల్స్ పంపించవచ్చు. నెట్వర్క్ రోడ్స్ అంటే ఒకే రోడ్డు మీద మనం ఆధారపడకుండా సమ్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ డెవలప్ చేయాలనేది ఉద్దేశం. ఆ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్లో గుంతలు ఉంటాయి,
కొంచెం హెవీ వెహికల్స్ వెళ్ళేటట్టుగా దానికి కొంచెం రిపేర్ చేసేస్తే హెవీ వెహికల్స్ వెళ్ళిపోతాయి. ట్రాఫిక్ ఆగకుండా మూవ్మెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకని నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ని చేయమని ఇప్పటి నుంచే ఆర్ఎన్బి వాళ్ళతో పంచాయతీలతో కూర్చొని ఏ రోడ్స్లో మనం చేయొచ్చు, యూస్ఫుల్ అన్నీ చేయకుండా ఏది మనకు యూస్ఫుల్ దాని మీద మనము చేస్తే మామూలు రెగ్యులర్గా వెళ్ళే ప్రజలు కూడా అది ఉపయోగపడతాయి. అది ఉద్దేశం అండి. మీరు చెప్పినట్టు ఈ హైవే పెట్రోలింగ్ వెహికల్స్ కూడా నేను రివ్యూ చేస్తానండి. ఎస్పీ గారికి నేను చెప్తాను. స్ట్రెంగ్తన్ హైవే పెట్రోలింగ్. త్వరలో కూడా కొత్త వెహికల్స్ వస్తే కూడా ఒక వెహికల్ ఎక్స్ట్రా పెడతాం. ఇంకెవరన్నా డోనర్ వెహికల్స్ వచ్చినా కూడా ఈ హైవే మీదనే ఎక్కువ పెడతాం. ఇక్కడే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడే పెడతాం. పూర్తయింది కదా, మనకు జిల్లాకి కానిస్టేబుల్స్ వస్తారు. ఒక 2-3 నెలల్లో ట్రైనింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ కూడా ఎక్కువ మందిని ఇస్తాం, అలర్ట్ చేస్తాం స్టాఫ్. అంటే ఏంటి మామూలు దొంగతనాలు, ఇంట్లో ఈ మధ్య ఈ నెలలో 2 పోయిన నెలలో కూడా 3 భారీగా అంటే ఇక్కడ మా సైడ్ తగ్గింది సార్. ఇటు మంత్స్ కూడా వచ్చాయి కాబట్టి కొంచెం దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడము, లేదా సీసీ కెమెరాస్ ఎక్కువ పెట్టడము. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ 10 మందిని పెట్టినా కూడా ఒక సీసీ కెమెరా ఒక 20 మంది కానిస్టేబుల్ పనిచేస్తుంది, 24 hours వాచ్ చేస్తుంటుంది. దాని మీద ఎక్కువ టెక్నాలజీ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడము, తర్వాత పాత నేరస్తుల మీద నిఘా పెంచడము, ఇవన్నీ కూడా మేము స్ట్రెంథన్ చేస్తామండి. ఇవన్నీ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. నీట్ పేపర్ లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలని భారతీయ జాతీయ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ డిమాండ్ చేశారు. అనంతపురంలోని కాంగ్రెస్ కార్యాలయం నుండి సప్తగిరి సర్కిల్ వరకు దిష్టిబొమ్మతో ర్యాలీ చేపట్టారు. సప్తగిరి కూడల్లో దిష్టిబొమ్మ దహనం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో అధికారం చెలాయిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నీటి పరీక్ష పేపర్ల ద్వారా ఎంతో మంది విద్యార్థుల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు భరిస్తూ మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల పాలనలో దాదాపుగా ఈ దేశంలో నిర్మితమైనటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేస్తా ఉంది. మరి అదే రకంగా మరి 22,78,000 మంది విద్యార్థుల భవిష్యత్తును కూడా ఈరోజు అమ్మ చేస్తా ఉంది. ఈ దేశంలో నిరంతరాయంగా ఒక గమ్యం ఏర్పాటు చేసుకొని మరి నిద్రాహారాలు మాని తల్లిదండ్రులు నిద్రాహారాలు మాని విద్యార్థులు నిద్రాహారాలు మాని లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్లలో పెట్టి రోజుకు 12-13 గంటల పాటు నిర్విరామంగా మరి చదువుతూ ఈరోజు మెడికల్ విద్య అనేది వాళ్ళ గమ్యం, మెడికల్ విద్య వాళ్ళ జీవన పరమార్థం అని చెప్పి నమ్మి మరి నీట్ లాంటి ప్రవేశ పరీక్షని రాసి ఈరోజు మార్కుల కోసం వేచి చూస్తున్నటువంటి సమయంలో ఈరోజు నీట్ పరీక్ష ముగిసి 10 రోజులు కూడా గడవక ముందే ఈరోజు నీట్ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని చెప్పి మరి ఈ రకంగా లీకుల పేరుతో లక్షల రూపాయల విద్యార్థుల భవిష్యత్తుని అమ్ముకుంటా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి ఎన్టీఏ లాంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి సంస్థను కూడా ఈరోజు పూర్తిగా లీకులు చేస్తూ వాళ్ళు నిర్వహించేటువంటి పరీక్షలు కూడా లీకులు అవుతా ఉన్నాయంటే ఈ దేశంలో రాజకీయం, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని ఏ రకంగా ప్రేరేపితం చేస్తా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి లక్షల మంది విద్యార్థులు 5,000 పైచులకు పరీక్షా కేంద్రాలు దాదాపుగా 550 ప్రధానమైనటువంటి నగరాల్లో పేరు మోసినటువంటి నగరాల్లో జరుగుతున్నటువంటి పరీక్ష లీకులు అవ్వడం అంటే సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ప్రధానమంత్రి, ఈ దేశ విద్యాశాఖ మంత్రి సిగ్గు లేకుండా ఈ దేశంలో 14-12 సంవత్సరాల పాలనలో 80-90 సార్లు మన ప్రవేశ పరీక్షలు లీక్ అవుతా ఉన్నాయి. 42 సార్లు దాదాపుగా రీపరీక్ష పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఎందుకు ఈ సిగ్గు లేకుండా ఈ దేశ ప్రజల్ని ప్రపంచ దేశాల ముందు మోకరిల్లి చేస్తా ఉన్నటువంటి మోదీ, నీకు నిజంగా సిగ్గుంటే బేషరతుగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్ఎస్యుఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బేషరతుగా 6 డిమాండ్లతో కూడినటువంటి ఎన్ఎస్యుఐ నినాదం ఏదైతే ఉందో ఎన్టీఏను బేషరతుగా రద్దు చేయాలా, ఈ పరీక్ష లీకులకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేపట్టాలా, అదే విధంగా ఇప్పుడు నష్టపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకు పెట్టేటువంటి పరీక్ష ఏదైతే ఉందో ఆ పరీక్షకు సంబంధించి ఉచితంగా బస్సు ఫెసిలిటీ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా వాళ్ళకు అండదండగా ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మా జాతీయ నాయకుడు వినోద్ జాకర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నామని ప్రభుత్వ విపి యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండల పర్యటనలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే యనమల దివ్య కోటనందూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. జగన్నాథపురంలో సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యల్ని పరిష్కరించారు. అంతకుముందు మదర్ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా ప్రారంభించారు. మండల పర్యటనలో భాగంగా సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి జగన్నాథపురం వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్యకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అబ్జర్వేటర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సీనియర్ నేత గాడి రాజబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, దంతులూరి చిరంజీవి రాజు, మాతిరెడ్డి భాస్కరరావు, గ్రామ అధ్యక్షుడు ఎర్రచిన సత్యనారాయణ స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య సిమెంట్ రోడ్డు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాతిరెడ్డి బాబులు, గుడివాడ నాని, భీమిరెడ్డి తాతబాయి, గుడివాడ అప్పలనాయుడు, మండల నాయకులు వాసం నాగేశ్వరరావు, స్వామిరెడ్డి కృష్ణార్జున, మేడపురెడ్డి జోగిబాబు, బోడపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలు, మా అబ్జర్వర్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు. జగన్నాథపురం అంటే మాకు ఎంతో ప్రత్యేకమైన గ్రామం. మా రాజకీయాలు కూడా, మా నాన్నగారి రాజకీయాలు ఇక్కడి నుంచే మొదలైంది, నా రాజకీయం కూడా ఇక్కడి నుంచే మొదలైంది. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు జగన్నాథపురానికి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో. ఏ కార్యక్రమం, ఏ రాజకీయ పరంగా ఏ కార్యక్రమం తలపెట్టినా సరే మొదటి కార్యక్రమం అనేది మన జగన్నాథపురంతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బోణి ఇక్కడే కొట్టి అప్పుడు వేరే దగ్గర కూడా కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. అంత ఇంపార్టెంట్ గ్రామం నాకు జగన్నాథపురం. అలాగే మన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో కూడా మనం ఎంతో డెవలప్మెంట్ చేసుకున్నాం. ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అటు అభివృద్ధి కానివ్వండి, ఇటు సంక్షేమం కానివ్వండి 2 కళ్ళుగా భావించి మన సీఎం గారు, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా భావించి సమానంగా సమానంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. రెండింటిని కూడా అటు సంక్షేమం కలిస్తే మన అన్నదాత సుఖీభావ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఫస్ట్ నెల 1వ తారీఖు తిరగకముందే మీ చేతిలో పైన పెన్షన్లు రావడం కానివ్వండి, అలాగే తల్లికి వందనం స్కీమ్ కానివ్వండి, గ్యాస్ బండలు కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా దగ్గరుండి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పెడితే ఇవాళ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేదవాడికి టైంకి డబ్బులు అందాలి, ప్రతి వెల్ఫేర్ స్కీమ్ కూడా పేదవాడికి అందాలి అని చెప్పేసి, ప్రతి స్కీమ్ అనేది పేదవాడికి అందాలని చెప్పేసి వాళ్ళ నిరంకుశగా పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం కూటమి ప్రభుత్వం. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఎవరిది రావణాసుడి మీకు ఊర్లోనే రాముడు వారి గుడి ఉంది, ఎవరిది రావణాసుడి పరిపాలన, ఎవరిది రామరాజ్యం అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే మీ ఊరికి ఎన్ఆర్జీఎస్ పరంగా కూడా 35 లక్షలు ఇవ్వడం జరిగింది. అందులో 7 రోడ్లు కూడా పూర్తి అయిపోయింది. ఇవాళ మనం ఒక రోడ్ ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. 15 లక్షలు పెట్టిన రోడ్ కూడా ఓపెనింగ్ చేసుకున్నాం. మీ అందరికి కనపడుతుందమ్మా మీ ఊరు మా కూటమి గవర్నమెంట్ రాగానే డెవలప్ అవుతుంది అని మీ అందరికీ కనపడుతుందా? అభివృద్ధి అనేది కనిపిస్తుందా మీ అందరికీ? పెన్షన్లు అంతా అందరికి అందుతున్నాయా మీ అందరికీ కూడా? ఇక్కడ అందరు ఆడవాళ్ళు ఉన్నారు, బాగా ఆపేస్తున్నట్టుంది టైంకి. రోడ్లు అన్ని బాగా పడుతున్నాయమ్మా. ప్రధానంగా నాకు జగన్నాథపురంకి వచ్చేసరికి కంప్లైంట్ వచ్చేసి రోడ్లు పడ్డాయమ్మా, కొంచెం నాకు డ్రైన్లు కూడా కావాలి అని చెప్పారు, పక్కనే సైడ్ కాలువలు కూడా తీయించండి అని చెప్పారు. మన ఎస్ఓ స్పెషల్ ఆఫీసర్లకు కూడా చెప్పాము, ఎక్కడైతే డీసిల్టేషన్ అవసరం ఉంటుందో తప్పకుండా అక్కడ డీసిల్టేషన్ చేయమని చెప్పాము. అలాగే ప్రధాన సమస్య వచ్చేసి మనకి ఎస్సీ వారికి వాళ్ళ శ్మశాన వాటిక లేదని చెప్పారు. అలాగే నేను ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారికి చెప్పాను, ఒక సైట్ ఐడెంటిఫై చేయమని చెప్పాను ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ఒక బరియల్ గ్రౌండ్ అనేది ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇవాళ. అలాగే మన బీసీలకి ఏదైతే కమ్యూనిటీ ఇది బరియల్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది డెవలప్మెంట్ చేయమని కూడా మన ఎస్ఓ గారికి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఈ 2 విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, డీసిల్టేషన్ డ్రైనేజ్ వ్యవస్థ అలాగే బరియల్ గ్రౌండ్ మీద. ఈ తొందరలో ఈ 2 మీద మీకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. నా సైడ్ నుంచి మీకు మాట ఇస్తున్నాను.
అలాగే ఇరిగేషన్ ద్వారా చెక్ డ్యామ్ క్లియరెన్స్ అనేది అని ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి నా తరఫున లెటర్ కూడా పంపించడం జరిగిందమ్మ. అలాగే ఇంకొకటి వచ్చేసి మన కనకదుర్గ గుడి నుంచి ఆసుపత్రి వరకు రోడ్ నిర్మాణం కావాలని చెప్పారు. ఇది నెక్స్ట్ స్కీమ్ లో నెక్స్ట్ ఫండ్స్ అవైలబుల్ ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రధానంగా ప్రయారిటీలో తీసుకొని ఈ రోడ్ తప్పకుండా పెట్టిస్తాము. అలాగే పెన్షన్లో ఇంకా కొన్ని వీళ్ళు ఇది జగన్నాథపురానికి సపరేట్ గా రెవెన్యూ ఆఫీస్ లేదు కాబట్టి తప్పకుండా అది కూడా మన హయాంలోనే ఏర్పాటు చేస్తాం. ఏదైతే రెవెన్యూ వేరే దానిలో ఉందో ఆ రెవెన్యూ జగన్నాథపురానికి సపరేట్ రెవెన్యూ అనేది క్రియేట్ చేయమని కూడా మేము రిక్వెస్ట్ పెడతాం కలెక్టర్ గారికి. అలాగే ఇంకా రిక్వెస్ట్ వచ్చేసరికి పెన్షన్లు, హౌసింగ్ కొత్త హౌసింగ్ ఈ రెండు కూడా గవర్నమెంట్ మనం వచ్చింది ఈ 2 సంవత్సరాల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకున్నాం. మనం అంతా కూడా ఏదైతే మనం ఎలక్షన్ లో హామీ ఇచ్చామో అందులో 80% వరకు హామీలు పూర్తి చేసుకున్నాం. ఇంకా మిగిలిపోయింది ఏదైతే ఉందో కొత్త పెన్షన్లు, అలాగే మన హౌసింగ్ స్కీమ్ కూడా ఈ 2 మిగిలిపోయింది. కాబట్టి ఈ 2 కూడా అతి త్వరలో పెన్షన్లు రిలీజ్ చేయబోతున్నాము కూటమి ప్రభుత్వం తరపు నుంచి. అప్పుడు మీకు పార్టీలకు అతీతంగా ఎవరైతే పెన్షన్లకు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా పెట్టిస్తాం. ఇది మా హామీగా మేము చెప్తున్నాము. పార్టీలకు అతీతంగా ఎవరైతే పెన్షన్ అనేది మీ హక్కు కాబట్టి తప్పకుండా మీరు అర్హులైతే తప్పకుండా మేము పెన్షన్లు పెట్టిస్తాం. అలాగే హౌసింగ్ ఏదైతే ఉందో అది కూడా మీరు అర్హులైతే తప్పకుండా మీ అందరికీ కూడా పేదవాడి అభ్యున్నతి కోసమే ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరిది రావణాసుడు పరిపాలన, ఎవరిది రామరాజ్యం మీరందరూ గుర్తు పెట్టుకొని మాకెప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణ పరిధిలో శుక్రవారం జనసేన పార్టీ టౌన్ ఇన్ఛార్జ్ మామిడాల సూరిబాబు, బస్స చిట్టిబాబు, టైగర్ గంగబాబు ఆధ్వర్యంలో బాధితులకు రేలంగి దురబాబు, మొగిలి మంగ, నరాల శెట్టి మంగాదేవి, బండి సూర్యకృష్ణవేణి, పార్ల బుల్లి వీరాజు, చెక్కపల్లి లక్ష్మి, నందిపాడు సత్యనారాయణ, పోతుల గగన్ లాంటి బాధితులకు జనసేన పార్టీ శ్రేణులు ఇంటింటా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఒకసారి అందరూ వెళ్ళచ్చు. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. బుచ్చిరెడ్డిపాలెం రూరల్లో అనధికార లేఅవుట్లపై టౌన్ ప్లానింగ్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఎల్ఆర్ఎస్ లేకుండా అభివృద్ధి చేస్తున్న వెంచర్లపై హెడ్ ఆఫీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ప్రియాంక ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో పలు అక్రమ లేఅవుట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రోడ్లు, మార్కింగ్లు, నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫ్లాట్లు కొనుగోలు చేయవద్దని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నా పేరు ప్రియాంక అండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ అమరావతి నుంచి వచ్చినాము. మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎల్ఆర్ఎస్ టైం ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత కూడా ఏవైతే ఎల్ఆర్ఎస్ అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్తో మేము ఇక్కడ డెమాలిషన్ స్టార్ట్ చేసి ఉన్నామండి. బుచ్చిరెడ్డిపాలెం స్టాఫ్ కూడా ఇక్కడ మాకు సపోర్ట్ ఇచ్చినారు. మేమున్న పంచాయతీ బుచ్చిరెడ్డిపాలెం మండల్, పక్కన చెల్లాయిపాలెం పంచాయతీ సెక్రటరీ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆదూరు ఎవెన్యూ అండి ఈ లేఅవుట్ పేరు. 3 acres లేఅవుట్ ఇది. ఉదయ్ శ్రీనివాస్ జన్మదిన వేడుకల్ని జగ్గంపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. తుమ్మలపల్లి రమేష్ ఆదేశాలతో నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మరియు జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ సమిష్టి కృషితో నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత బలపడిందని జన సైనికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట సెంటర్లో 4 మండలాలకు చెందిన జనసేన శ్రేణులు భారీ కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట టౌన్ అధ్యక్షుడు గవర సుధాకర్, జగ్గంపేట మండల అధ్యక్షులు మర్సి రామకృష్ణ, కురుమల్ల నాగేశ్వరరావు, పాబోలు స్వామి, గంధం శ్రీను, సుంకర శ్రీను, గంధం ప్రభాకర్, మాదరపు వీరబాబు, కాయల మణికంఠ, పాలెం బాబీ, గుంట ముక్కల చిన్న, రేవూరి శ్రీను, కొలమూరి బిజు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం గోల్జాం గ్రామానికి చెందిన కోన వెంకట్రావు వడ్డిల వెంకట్రావు సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ గత 20 సంవత్సరాలుగా భక్తులకు విశేష సేవలు అందిస్తున్నారు. కాశీ, షిరిడి, శబరిమల, బద్రీనాథ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తుల్ని తీసుకెళ్తూ హిందూ సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల్ని ప్రజలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టూరిజం సేవల్ని ధార్మిక సేవగా భావించి అనేక గ్రామాల ప్రజలకు భక్తి మార్గాన్ని పరిచయం చేస్తున్న కోన వెంకట్రావు సేవల్ని గుర్తించిన కాశీ టూర్లో భక్తులు ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడారు. వెంకట్రావు అందిస్తున్న సేవలు మరవలేనివని, సనాతన ధర్మ పరిరక్షణలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన 10 మంది విభిన్న ప్రతిభావంతులకు హీరో డెస్టినీ స్కూటీల పంపిణీ చేసిన జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా గండపల్లి పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్. నీట్ పేపర్ లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలి డిమాండ్ చేసిన భారత జాతీయ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.